హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి వీడియోకి హాయ్ అని టైప్ చేయండి. ఇప్పుడు మారేడు అనే పట్టణంలో ప్రపంచంలోని అన్నింటికంటే కుకీలను ఎక్కువగా ఇష్టపడే టిమ్మీ అనే అబ్బాయి ఉండేవాడు. టిమ్మీ తల్లి ప్రతి శనివారం చాలా రుచికరమైన కుకీలను తయారు చేసేది మరియు అతను వారం మొత్తం ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాడు. ఒక శనివారం ఉదయం చాక్లెట్ చిప్ కుక్కీల తీపి వాసన గాలిలో వ్యాపించింది. టిమ్మీ తన ఉత్సాహాన్ని పట్టుకోలేకపోయాడు. కానీ అతను వంటగదికి పరుగెత్తాడు. అతను కౌంటర్లో ఒక లేఖను చూశాడు. డియర్ టిమ్మీ, నేను పొరుగువారితో పంచుకోవడానికి కుకీలను తీసుకున్నాను. ప్రేమతో, అమ్మా. అది చూసి టిమ్మీ గుండె జారిపోయింది. పంచుకోవడమా? కానీ నా కుకీ ఆనందం గురించి ఏమిటి అని గొణిగాడు. అప్పుడే అతను తన తోకను ఊపుతున్న తన నమ్మకమైన కుక్క మార్క్స్ ని గుర్తించాడు. మార్క్స్ కి ఒక ఆలోచన వచ్చింది. మార్క్స్ టిమ్మీకి మోకరిల్లింది. మార్క్స్, మనము ఆ కుక్కీలను తిరిగి పొందాలి. మనము కుకీ అడ్వెంచర్ కి వెళ్దాము. మీరు ఏమి చెబుతారు? టిమ్మీ కూడా నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ టిమ్మీ తల్లిని వెతకడానికి బయలుదేరారు. వారు పొరుగు ప్రాంతాల గుండా వెళ్లారు. పెరట్లలోకి చూశారు. అక్కడ వారు ఒక కుటుంబం పిక్నిక్ కలిగి ఉన్నారని కనుగొన్నారు. టిమ్మీ ఆగి గుసగుసలాడుతూ, వారి వద్ద కుకీలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? వారు సమీపించగానే అది కుక్కీ లేని పిక్నిక్ అని టిమ్మీ గ్రహించాడు. బదులుగా శాండ్విచ్లు మరియు పుచ్చకాయ ఉన్నాయి. టిమ్మీ ఊపిరి పీల్చుకున్నాడు, కానీ వదలలేదు. చూద్దాం, మార్క్స్. వారు శ్రీమతి బేకర్ ఇంటికి చేరుకునే వరకు వారు ముందుకు సాగారు. అక్కడ అప్రసిద్ధ శ్రీమతి బేకర్ తన అసాధారణ కుకీలకు ప్రసిద్ధి చెందింది. టిమ్మీ తన పికిల్, చాక్లెట్ చిప్ కుకీల కథలను వినేవాడు. అయ్యో అని అతను తలను పట్టుకున్నాడు. కానీ అతని కడుపు గొణుగుతుంది. బహుశా మనం ఆమెను భాగస్వామ్యం చేయమని ఒప్పించడానికి ప్రయత్నించవచ్చా? వారు శ్రీమతి బేకర్ తలుపు తట్టారు మరియు ఆమె అనుమానాస్పద దృష్టితో తలుపు తెరిచింది. మీకు ఏమి కావాలి, టిమ్మీ? ఓహ్, మీ వద్ద కుకీలు ఏమైనా ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోతున్నాను అని టిమ్మీ అడిగాడు అమాయకంగా. శ్రీమతి బేకర్ తల గీసుకుంది. నా దగ్గర కొన్ని ఊరగాయ కుకీలు ఉన్నాయి, కానీ అవి కాస్త ప్రత్యేకమైనవి అని నేను అనుకుంటున్నాను. అప్పుడే మార్క్స్ తుమ్మాడు. గాలిలోకి ఒక చిన్న మేఘ ధూళిని పంపాడు. ఇది శ్రీమతి బేకర్ యొక్క పికిల్ కుకీలలోకి దిగి వాటిని నేలపైకి దొర్లేలా చేసింది. అరెరే అని శ్రీమతి బేకర్ అరిచింది. టిమ్మీ నవ్వకుండా ఉండలేకపోయాడు. మీ కుక్కీలకు కొంత సహాయం కావాలి. మిసెస్ బేకర్ కూడా నవ్వింది. సరే టిమ్మీ, కొత్త బ్యాచ్ ని తయారు చేయడానికి మీరు నాకు సహాయం చేస్తే మీరు కొన్ని కుక్కీలను ఇంటికి తీసుకెళ్లవచ్చు. టిమ్మీ అంగీకరించాడు మరియు వెంటనే వారు పిండి, చక్కెర మరియు రహస్య పదార్థాన్ని కలుపుతున్నారు. మార్క్స్ పడిపోతున్న చాక్లెట్ చిప్లను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని కుక్కీ పిండి ఎగిరి మార్క్స్ తల మీద పడింది. అది చూసి టిమ్మీ, శ్రీమతి బేకర్ పగలబడి నవ్వారు. కొన్ని హాస్యాస్పదమైన ప్రమాదాల తర్వాత టిమ్మీ అనుకోకుండా చక్కెరకు బదులుగా ఉప్పును ఉపయోగించాడు. చివరికి వారు ఉప్పు ఎక్కువైన కుక్కీలను తయారు చేశారు. టిమ్మీ మరియు మార్క్స్ త్వరగా కొన్ని కుక్కీలను పట్టుకుని ఇంటికి చేరుకున్నారు. కానీ వారు ఇంటికి వచ్చేసరికి పొరుగువారందరూ టిమ్మీ తల్లి చుట్టూ గుమిగూడారు. ఆమె ఇంతకు ముందు తయారు చేసిన కుకీలను పంచిపెడుతుంది. టిమ్మీ కళ్ళు పెద్దవయ్యాయి. అమ్మా, మేము కుక్కీ అన్వేషణలో ఉన్నాము అని చెప్పగానే అతని అమ్మ నవ్వింది. సరే, మీకు కొంతమంది కొత్త స్నేహితులు దొరికారు కాదా? మరియు నేను మీకోసం కొన్ని కుక్కీలను దాచాను, తీసుకోండి అని ఇచ్చింది. టిమ్మీ తన ప్రియమైన చాక్లెట్ చిప్ కుకీని తీసుకుని తింటున్నప్పుడు అతను నవ్వుతూ ఇతరులకు పంచిపెట్టడం అంత చెడ్డది కాకపోవచ్చు, ప్రత్యేకించి ఇది ఇంత ఆనందానికి దారితీసినప్పుడు. మరియు ఆ రోజు నుండి టిమ్మీ మరియు మార్క్స్ కుకీ కేపర్స్ ఆఫ్ మారేడు అని పిలుస్తారు. ఎల్లప్పుడూ కుకీ అల్లర్లు మరియు వినోదం కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి ప్రతి శనివారం వారు పొరుగువారితో కుకీలను మరియు నవ్వును పంచుతున్నారు. టిమ్మీ మరియు మార్క్స్ వరండాలో టిమ్మీ తల్లితో కూర్చున్నారు. వెచ్చని కుకీలు వారి నోటిలో కరిగిపోతున్నాయి. టిమ్మీ ప్రతి కుక్కీని ఆస్వాదిస్తున్నాడు. కానీ అతని మనస్సు వారు చేసిన సాహసాలు గుర్తొస్తున్నాయి. మీకు తెలుసా, అమ్మా, అన్ని కుక్కీలను కలిగి ఉండటం ఉత్తమమైన విషయానికి అని నేను ఎప్పుడూ భావించాను. కానీ ఈ రోజు కూడా చాలా సరదాగా ఉంది. అతని తల్లి అది విని నవ్వింది. అది పంచుకోవడంలోని మాయాజాలం, టిమ్మీ.
ఇది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మధ్యాహ్నం సూర్యుడు అస్తమించడం ప్రారంభిస్తున్నాడు. వీధిలో నివసించే వృద్ధుడు మారుతిగారు చేతికర్రతో నడవడం టిమ్మీ గమనించాడు. అతను ఒక క్రోధ స్వభావం గల వ్యక్తిగా పేరు పొందాడు మరియు పొరుగున జరిగే సమావేశాలలో చేరడం టిమ్మీ ఎప్పుడూ చూడలేదు. టిమ్మీ తలలో ఒక ఆలోచన మెదిలింది. అమ్మా, మేము మారుతిగారికి కొన్ని కుక్కీలను ఇవ్వాలని ఉంది, మీరు ఏమని అంటారు? టిమ్మీ తల్లి తన కనుబొమ్మలను ముడివేసింది. ఇది ఒక చక్కటి ఆలోచన టిమ్మీ. మీరు ఒక ప్లేట్ తీసుకుని ఎందుకు వెళ్ళకూడదు? టిమ్మీ ఓవెన్ నుండి వెచ్చగా ఉన్న కుకీల తాజా బ్యాచ్ ని పట్టుకుని మార్క్స్ ని పిలిచాడు. కలిసి వారు మారుతిగారి ఇంటికి నడిచారు. వారు సమీపిస్తున్నప్పుడు మార్క్స్ మెల్లగా మొరిగాడు. అతని తోక ఊపుతూ ఏదో ఉత్తేజకరమైనది జరగబోతోందని తెలుసుకున్నాడు. టిమ్మీ తలుపు తట్టాడు. అతని గుండె కొంచెం వేగంగా పరుగెత్తుతోంది. మారుతిగారు కేకతో తలుపు తెరిచాడు. అతని నుదురు ముడుచుకుంది మరియు అతను తన మందపాటి కళ్ళద్దాల నుండి టిమ్మీ వైపు చూశాడు. ఏమిటి అబ్బాయి, ఇలా వచ్చావు అని అన్నాడు. టిమ్మీ కుకీల ప్లేట్ ని పట్టుకున్నాడు. మేము కుకీలను బేకింగ్ చేస్తున్నాము మరియు మీరు కొన్నింటిని ఇష్టపడతారని నేను అనుకున్నాను. అతను టిమ్మీ నుండి ప్లేట్ తీసుకున్నాడు మరియు మార్క్స్ తన ముక్కుతో టిమ్మీ కాలుని నొక్కాడు. మంచి పని. మారుతిగారు కుక్కీని తిన్నాడు. కుక్కీ యొక్క మాధుర్యం అతని నాలుకపై కరిగిపోతున్నప్పుడు అతని కళ్ళు విశాలమయ్యాయి. ఇవి చాలా బాగున్నాయి అని మారుతిగారు అన్నారు. నేను చాలా కాలంగా ఇలాంటి కుక్కీలు తినలేదు. టిమ్మీ నవ్వాడు. మా అమ్మ అత్యుత్తమ కుకీలను తయారు చేస్తుంది. వచ్చే శనివారం మీరు మా తదుపరి బ్యాచ్ కి రావాలి. మారుతిగారు ఆహ్వానం చూసి ఆశ్చర్యపోయారు మరియు ఒక క్షణం అతను తిరస్కరించవచ్చని టిమ్మీ అనుకున్నాడు. కానీ ఆ వృద్ధుడు తల ఊపాడు. బహుశా నేను వస్తాను. టిమ్మీ మరియు మార్క్స్ తమ ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో టిమ్మీ తన గురించి గర్వపడకుండా ఉండలేకపోయాడు. అతను కుకీ సాహసం చేయడమే కాదు, అతను ఒకరి రోజును కొద్దిగా ప్రకాశవంతంగా చేశాడు. మార్క్స్ అతని పక్కన సంతోషంగా మొరిగేవాడు. వారు ఏదో ప్రత్యేకంగా చేశారని అతనికి తెలుసు. వారు తిరిగి వచ్చినప్పుడు చివరి కుక్కీలను ఆస్వాదించడానికి వచ్చిన మరికొంతమంది పొరుగువారితో టిమ్మీ తల్లి కబుర్లు చెబుతోంది. టిమ్మీ ఆమెకి ఖాళీ ప్లేట్ ఇచ్చాడు. మారుతిగారు కుక్కీలను ఇష్టపడ్డారు. అతను వచ్చే శనివారం వస్తారు అని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. అతని తల్లి అది విని అతనిని కౌగిలించుకుని అద్భుతం టిమ్మీ అని చెప్పింది. వాళ్ళు కూర్చోబోతుండగా దూరంగా మరో అరుపు వినిపించింది. అది ది బార్క్లీ, మార్క్స్ కుక్క స్నేహితుడు. పక్కనే బార్క్లీ యజమాని లూసీ టిమ్మీ స్కూల్ కి చెందిన అమ్మాయితో కలిసి రావడం గమనించాడు. హే టిమ్మీ అని లూసీ పిలిచింది. మీరు ఈ రోజు కుక్కీ అడ్వెంచర్లో వెళ్లారు అని నేను విన్నాను, నిజమేనా? టిమ్మీ నవ్వాడు. అవును, మార్క్స్ మరియు నేను కలిసి వెళ్ళాము. మేము శ్రీమతి బేకర్ కి కొన్ని కుకీలను తయారు చేయడంలో సహాయం చేశాము. లూసీ కళ్ళు పెద్దవయ్యాయి. శ్రీమతి బేకర్, మీరు ఆమె ఊరగాయ కుకీలను తిన్నారా? టిమ్మీ ముఖం చాటేశాడు. లేదు, మేము సాధారణ కుకీలను తయారు చేశాము. మార్క్స్ ప్రమాదవశాత్తు ఆమె ఊరగాయ కుకీలను నేలపై పడగొట్టాడు. లూసీ అది విని ముసిముసిగా నవ్వింది. బార్క్లీ మరియు మార్క్స్ ఆడుకోవడం మొదలుపెట్టారు. ఒకరినొకరు పెరట్లో వెంబడించేవారు. టిమ్మీ మరియు లూసీ మిగిలిన పొరుగువారితో కలిసి కూర్చున్నారు. వారు మాట్లాడుకుంటూ మరియు నవ్వుతూ ఉండగా కుకీలను పంచుకోవడం అందరినీ ఒకచోట చేర్చిందని, మారుతి వంటి వ్యక్తులు కూడా సాధారణంగా మార్చగలిగిందని టిమ్మీ గ్రహించాడు. సూర్యాస్తమయం మరియు కుక్కీల చివరి భాగం అదృశ్యం కావడంతో టిమ్మీ వెనుకకు వంగి తృప్తిగా నిట్టూర్చాడు. ఇది అత్యుత్తమ శనివారం కావచ్చు అని అతను తన తల్లితో చెప్పాడు. ఆమె చిరునవ్వుతో అతని తలను నిమిరింది. నువ్వు అలా అనుకోవడం నాకు సంతోషం టిమ్మీ. మరియు మీకు తెలుసా, ఈ శనివారం ఎల్లప్పుడూ ఉంటుంది. టిమ్మీ కళ్ళు వెలిగిపోయాయి. మేము తదుపరిసారి అదనపు కుకీలను కాల్చగలమని మీరు అనుకుంటున్నారా? మొత్తం పొరుగువారిని ఆహ్వానించడం సరిపోతుందా అని అతని అమ్మ నవ్వింది. ఇది చాలా కుకీలు, కానీ మనం ప్రయత్నించవచ్చు. బహుశా మీరు వచ్చే వారం నా అసిస్టెంట్ బేకర్ కావచ్చు. కుక్కీలు రుచికరమైనవి అయినప్పటికీ మీరు వాటిని భాగస్వామ్యం చేసిన వ్యక్తుల నుండి నిజమైన ఆనందం వచ్చేదని టిమ్మీ తెలుసుకున్నారు. మరియు ప్రతి శనివారం అతను కుకీలను తయారు చేసినప్పుడు, ఇతరులకు పంచినప్పుడు మరియు తింటున్నప్పుడు అతను ఏదో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందేవాడు.